హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నాకు చాలా ఫేవరెట్ అయిన సేమియా ఉప్మా రెసిపీ చూపిస్తున్నానండి. కొంతమందికి ఏంటంటే సేమియా ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడు ముద్దగా వస్తుంది, బట్ నేను చెప్పినట్టు కనుక మీరు ప్రిపేర్ చేస్తే వీడియోలో చూస్తున్నారు కదా అంత పొడిలాడుతూ వస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రోస్టెడ్ సేమియా అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేకపోతే 1 స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఆర్ గీ ఎందులో అయినా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ తురిమిన అల్లం వేసుకోవాలి, లేదా చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం అనేది. అల్లం అలా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 5-6 జీడిపప్పులు వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఆనియన్స్ కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా మగ్గైపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్, ఒక 2 టేబుల్ స్పూన్ బీన్స్, ఒక 2 టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్రోజన్ స్వీట్ కార్న్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించుకోండి. చూసారు కదా, ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ ఫుల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/4 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యూజ్ చేయాలి, ఎందుకంటే మనం రోస్టెడ్ సేమియా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక 1/4 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసి మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులో సేమియా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఇలా రోస్టెడ్ సేమియా యూజ్ చేయాలి అనిపించకపోతే నార్మల్ సేమియా కూడా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఎంత బాగా వచ్చిందో చూసారా పలుకుగా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గీ, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఒకవేళ మీకు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మిక్స్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడిగా తినేయడమేనండి. చూసారా ఎంత టేస్టీగా ఉందో. నేను ఈ వీడియో అనేది ఈవినింగ్ 7కి షూట్ చేశానండి. అస్సలు కెమెరా జస్టిస్ చేయట్లేదు, బట్ చాలా కలర్ఫుల్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు వచ్చి కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.